7th క్లాసు మ్యాథ్స్ అమ్మ, పేజీ నెంబర్ 11, సెమిస్టర్ 2. చూడండి 7th లెక్క. 18 men can reap a field in 10 days. For reaping the same field in 6 days, how many more men are required? 18 మంది వరి కట్టలు కట్టడానికి, కోసిన వరిని కట్టలు కట్టడానికి 10 రోజులు పట్టింది. వరిని కట్టలు కట్టడానికి 10 రోజులు పట్టింది 18 మందికి. 6 రోజుల్లో కట్టాలంటే ఎంతమంది అవసరం అవుతారు, ఎంతమంది కట్టగలుగుతారు? 18కి ఇంకెంతమంది మనుషుల్ని యాడ్ చేయాలి? అర్థమైందమ్మా? ఇది 10 రోజులు కట్టారు కదా కట్టలో, వరి కట్టలో 10 రోజులు కట్టారు 18 మంది. 6 రోజులు కట్టాలి. 6 రోజుల్లో ఎంతమంది కట్టగలుగుతారో మనం ఈ లెక్కలో చూపించాలన్నమాట. చూడండి జవాబు. ఇఫ్ ది రీపింగ్ డేస్ డిక్రీజెస్ దెన్ ది నెంబర్ ఆఫ్ మెన్ ఇంక్రీజెస్ in the same proportion. Let the number of men required to reap the field in 6 days is x. 6 days ని ఏమనుకున్నామమ్మా? x అనుకున్నాం. నెంబర్ ఆఫ్ మెన్స్ 18 కదా. మనకి ఎంతమంది జనాభా కావాలో దాన్ని ఎక్స్ అనుకున్నాం అనమ్మా. నెంబర్ ఆఫ్ రీపింగ్ డేస్ 10 days. 18 మంది 10 days కట్టారు కట్టలు, వరి కట్టలని. 6 రోజులే ఎంతమంది కట్టగలుగుతారు మనం ఇప్పుడు ఈ లెక్కలో చూపించాలి. చూడండి. బై టేకింగ్ ఇన్వర్స్ ప్రొపోర్షన్ 18:x is equal to 6:10. 6:10 అంటే 18:x. 6:10. మనం దీన్ని ఎలా వేయాలి? దెన్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. డెల్టా 6 into x. 6 into x ఈజ్ ఈక్వల్ టు 18 into 10. 18 into 10. డెల్టా అంటే ఏది ఎక్కువగా ఉంటే అది మనం కలుపుకోవటమే. ఇప్పుడు ఈ నెంబర్ ఎక్కువగా ఉంది కదా, ఈ నెంబర్ తక్కువగా ఉంది కదా, ఇలా అన్నమాట. తర్వాత ఇట్లా అంటే ఉల్టా అన్నమాట. 6x 18 10 ఇలాగ చెయ్యాలి. డెల్టా 6 into x ఈజ్ ఈక్వల్ టు 18 into 10. 18 into 10 వీటినే మనం అలాగేసాం. 6 into x ఈజ్ ఈక్వల్ టు 18 into 10. ఈ నెంబర్స్ మనకు లెక్కలోనే ఇచ్చేసారు. ఈ నెంబర్స్ అన్నీ మనం ఎక్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం అంటే కనుక్కోవాలి కాబట్టి. డెల్టా 6x/6 ఈజ్ ఈక్వల్ టు 18 into 10/6. 6x/6 18 into 10/6. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం. దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి కదమ్మా. హెచ్చ వేయండి. ఎంత వస్తుంది? 180 వస్తుంది. ఇలా చేయండి. రాని పిల్లలు ఉంటే ఇలా చేసుకోండి అమ్మా. 0 zeros 0 8s are 0 కదా, 0 1s are 0, 1 8s are 8, 1 1s are 1, 0 8 1 అంతేగా. ఇప్పుడు డెల్టా 6x/6 ఈజ్ ఈక్వల్ టు 180. ఈ 180ని తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి. ఈ రెండు మల్టిప్లికేషన్ చేసాం కదా,
ఇక్కడ వేయండి. ఇక్కడ వేసి బై 6 వేసాం కదా, 6కి 6 పోయింది, ఎక్స్ మిగిలింది. ఇప్పుడు ఎన్నిసార్లు 6 3s are 18, 6 3s are 18. ఈ 0 పెట్టేసుకోండి, 0కి 0 వెళ్ళిపోతుంది. అప్పుడు 30 అవుతుంది. 6తో పోయింది కదా, లేకపోతే 6 13s are 180, ఎట్లయినా చేసుకోవచ్చు. 30. Therefore, number of men required to reap the field in 6 days 30. Number of more men 30 minus 18. ఎంతమంది అవసరం అవుతారమ్మా? 6 రోజులకి మనం కట్టలు కట్టాలంటే, వరి కట్టలు కట్టాలంటే 30 మంది పడతారు కదా. అప్పుడు మనం ఏం చేసాం, 30 - 18. మనం మరి 18లో కలుపుకోవాలి కదా మనుషుల్ని. 80 మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు, వాటిలో మనం కలుపుకోవాలి. అంటే 30 - 80, 30లోంచి 18 తీసేస్తే 12 వస్తారు. మనకు అదనంగా ఎంతమంది కావాలి? 12 మెంబర్స్ కావాలి. ఎక్స్ ఏంటి? 12 అన్నమాట. Therefore, 12 more men required to reap the field in 6 days. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం డెల్టా ఎక్స్ = 30. మొత్తం ఎంతమంది కావాలమ్మా? 6 రోజులకి 30 men కావాలి కదా. Therefore, number of men required to reap the field in 6 daysకి 30 men కావాలి. 30 men కావాలన్నమాట. నంబర్ ఆఫ్ మోర్ దెన్ 30 - 80 అంటే ఆల్రెడీ 18 మెంబర్స్ ఉన్నారు కదా. అందుకే మనం దీన్ని ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. 12 men అనమాట. మళ్ళీ ఈ రెండింటిని కలుపుకుంటే ఎడిషన్ చేస్తే 30 వస్తుంది. అప్పుడు therefore 12 more men required to reap the field in 6 days. అర్థమైందమ్మా? 6 daysకి 30 men కావాలన్నమాట. రాసుకున్నారమ్మా? 7th క్లాస్ పిల్లలు, సెమిస్టర్ 2, పేజీ నెంబర్ 11. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.